నేషనాలు చేరవచ్చిన విమానాలు సమర్పిస్తున్నా. ఎఫెసీయులకు 1:17 ఎఫెసీ 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మనోనేత్రములు వెలిగింపబడటమని ఒక కార్యక్రమం ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైనది. ఆత్మ సంబంధిగా ఒక వ్యక్తి యొక్క మనసు మనోనేత్రములు వెలిగింపబడవలసిన అవసరం ఉంది. 2 కొరింథీ పత్రిక 4:4 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండుటకై ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుండెతనం కలుగుతున్నారు. 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి లోకంలో. ఒక కార్యక్రమం మనోనేత్రములకు గుండెతనం కలుగు చేసే పని అప్పుడు చేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుండెతనం కలుగు చేస్తున్నాడు. మామూలు కళ్ళు బాగా చూస్తున్నారు, కళ్ళు చూస్తున్నారు కానీ మనోనేత్రాలకు గుండెతనం కలుగు చేసే ఒక ప్రక్రియ అపోహలు తెలిపిస్తున్నారు. దేవుని స్వరూపేగు క్రీస్తు మహిమను కనపరిచే ఆ స్వార్థ ప్రకాశం. ఈ స్వార్థ ప్రకాశం వలన దేవుని స్వరూపేగు క్రీస్తు యొక్క మహిమ కనపరచబడుతుంది. ఈ మనోనేత్రాలకు వాడి గుండెతనం కలుగు చేస్తుంటాడు కనుక మన మనోనేత్రాలకు గుండెతనం కలుగు చేయమని మనుషులు ఆత్మ సంబంధమే బ్రతుకరు, శరీర సంబంధమే జీవిస్తుంటారు. ఆలోచించేసిన శరీర సంబంధంగా ఆలోచించేస్తుంటారు, ప్రవర్తించిన శరీర సంబంధంగా ప్రవర్తిస్తుంది. దృష్టి శరీర సంబంధమైన దృష్టి. అందువల్ల భగవద్గీత దేవుడు ఏం చేశాడంటే అపోస్తలుల కార్యగ్రంథం 26 సమస్య అది వాస్తవానికి. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుండెతనం కలుగు చేస్తున్న సంగతిని బ్రహ్మను యేసు గుర్తించి ఈ ప్రత్యేకమైన ఆదేశాన్ని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. ఆ 26 ఆయన అపోస్తలులైన పౌలుకు దమస్కు మార్గంలో ప్రత్యక్షంగా కనిపించి 16 నుండి 16 నుండి నీవు నన్ను సూచన సంగతుల గురించి నేను నీకు కనబడబో సంగతుల గురించి నేను పరిచారకుని కాను సాక్షిగా నియమించటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలువు. నేను ఈ ప్రజల వలనను అన్యోన్యుల వలన హాని కలగకుండా కాపాడలేదు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాధారణ అధికారం నుంచి దేవుని వైపులకు తిరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యం పొందినట్లు వారి కన్ను తెరుచికై నేను నిన్ను వారి ఎదురు పంపిద్దని చెప్పాను. కాబట్టి కన్ను తెరిచే ఒక కార్యక్రమం అపోస్తలుల బోధకు అప్పగించబడిన కార్యక్రమం. అపోస్తలులు ఏం చేస్తుంటారంటే మనుషుల యొక్క మనోనేత్రాలను వెలిగిస్తుంటారు. మనోనేత్రాలను వెలిగిస్తే ఏం జరుగుతుందంటే అదృశ్యమైనవి కనిపిస్తుంటాయి. అదృశ్యమైనవి మామూలు కళ్ళకు కనిపించేవి కాదు. మామూలు కళ్ళు దృశ్యమైన వాటిని చూస్తాయి. ఈ కళ్ళు పరిమితి అయిన కళ్ళు. వాస్తవం ఏం చేస్తుందంటే ఈ పరిమితి అయిన కళ్ళు చిన్న వాటిని అల్పమైన సూక్ష్మ జీవులు చూపించడానికి ఒక యంత్రం కనిపెట్టుకున్నారు. సూక్ష్మ జీవులు చూస్తారు వాటిని. రక్త పరీక్ష అంటాడు. సూక్ష్మ చూడటానికి కళ్ళు పనికి రావు కాబట్టి దానికి ఒక మైక్రోస్కోప్ కనిపెట్టాడు. దూరంగా ఉన్న వస్తువులు ఎంత పెద్దవైనా కళ్ళు కనిపించదు కాబట్టి దూరంగా ఉన్న వస్తువులు చూడటానికి టెలిస్కోప్ కనిపెట్టాడు. కాబట్టి మైక్రోస్కోప్ ఏమో దగ్గర చిన్న వస్తువులు చూపించడానికి, టెలిస్కోప్ ఏమో దూరం ఉన్న పెద్ద వస్తువులు చూపించడానికి కనిపెట్టిన కార్యక్రమం. మరి అదృశ్యంగా చూడటానికి ఏ యంత్రం కనిపెట్టలేదు అన్నాడు. అదృశ్యమైన వాటిని చూడటానికి అపోస్తలులు ఏం చేశారంటే అపోస్తలుల బోధలో మనోనేత్రాలను వెలిగించితే అదృశ్యమైన కనిపిస్తుంది. మనోనేత్రాలను వెలిగించబడితే ప్రాముఖ్యంగా వస్తున్నాడు. అప్పుడు స్వభావం మారిపోతుంది.
వాస్తవానికి మనోనేత్రములు వెలిగించబడిన వాడికి దృష్టి దృక్పథం వేరుగా ఉంటుంది. పత్రికలో 11వ అధ్యాయం మనోనేత్రములు వెలిగింపబడటం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా నీ బ్రతుకులో మనోనేత్రములు వెలిగింపబడిన వ్యక్తివా, కళ్ళు మూసుకుపోయిన వ్యక్తివా, దాని మీద జీవన శైలి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి బ్రతుకుతున్నట్టయితే కళ్ళు మూసుకుని ఆలోచించేసేవాళ్ళు ఆలోచన ఒక రకం ఉంటాయి, మనోనేత్రములు వెలిగింపబడిన వాడు ఆలోచన మరొక రకం ఉంటాయి. వ్యత్యాసం రాజుగడ్డికి ఎప్పుడు 11వ అధ్యాయం సమాచారం ఉంది. కాబట్టి అదృశ్యులను దేవుడు చూడడానికి మనుషులు ఎంతకు కనిపెట్టాల. దూరంగా ఉండే మహాపెద్ద నక్షత్రాలు భూమి కంటే పెద్ద అని చెప్తుంటారు. చూసిన మహానీయులు నాకు తెలియదు. భూమి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి అంటారు. ఈ కళ్ళ కనపడవు. దాన్ని టెలిస్కోప్ లో చూస్తుంటాడు మనిషి. నక్షత్రాలు ఉన్నాయి పెద్ద అంటాడు, భూమి కంటే పెద్ద అంటాడు. అలా నక్షత్రాలు చూడటానికి ఎంతో కనిపెట్టాడే, దేవుడు చూడటానికి ఎంతో కనిపెట్టలేదా? ఎప్పుడు 11వ అధ్యాయంలో అదృశ్యులైన వారిని చూడటానికి ఒక యంత్రం ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 24వ వచనం మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించటకంటే దేవుని క్రమానుభవించి నేను యోచించి పొరవైపు కుమార్తె కుమారుడు అనిపించుకుంటే అనిపించుకోలేదు. అనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానం దృష్టించింది. విశ్వాసులను బట్టి అతడు అదృశ్యమైన వారిని సూచించినట్టు స్థిరబుద్ధి గలవాడే. కాబట్టి అదృశ్యమైన వాడిని చూడటానికి ఏ యంత్రం ఉపయోగిస్తాడో, అదృశ్యమైన వాడిని చూడటానికి స్థిరమైన బుద్ధి కావాల్సిన అవసరం అది. అస్థిరుడు పట్టుబడి మనిషికి అదృశ్యమైన వాడు కనిపించడు. కాబట్టి మనోనేత్రములు వెలిగించబడటంలో జరిగే విశేషమైన సంగతి ఏమంటే, ఒక మనిషికి స్థిరమైన బుద్ధి ఉంటుంది. ప్రతి చిన్నదానికి గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే అస్థిరుడైన వాడై ఉండడు. గాలికి కొట్టుకొని పోయేది అస్థిరత్వం. గాలికి కొట్టుకుపోయేది వెళ్ళు ఒకే గాలికి కొట్టుబడుతుంటుంది. స్థిరమైన వ్యక్తి రెండోలాగా గాలికి ఇటు అటు కొట్టుకొని పోదు. అందువల్ల స్థిరమైన బుద్ధి మనుషులకు అవసరం. అదృష్టమైన వాళ్ళు ఉంటారు. అదృష్టమైన వాడిని స్థిర బుద్ధితో చూచి, నేను గతం తెలిసినట్టు ఐగుప్తుని విడిచిపోయాను అన్నాడు. మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క లాంఛనాలు, ఐగుప్తు రాజలాంఛనాలు అనుభవించిన వాడు, రాజభోగాన్ని అనుభవించిన వాడు, ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు. ఈ 40 సంవత్సరాలు అనుభవించిన ఐశ్వర్యము బుద్ధి మొత్తం సమస్తం కూడా అదృశ్యమైన చూసేటప్పుడు, తిరుపతితో చూసినప్పుడు ఐగుప్తులో ఉండేది అల్పంగా కనిపించింది అంటే సమాజం అన్నట్టు. కాబట్టి మనోనేత్రములు వెలిగించి పెడితే మనిషి యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. అదృష్టి వాడిని స్థిర బుద్ధితో చూస్తే తన దృక్పథం మార్చబడింది. దృక్పథం మార్చబడినప్పుడు ఏం జరిగించాడంటే, ఇది అల్పకాలం, నిత్యత్వం కాదు. కాబట్టి దృశ్యమైన వాటితో చూస్తే మనుషుడు తాత్కాలికమైన వాటితో దృష్టితో చూస్తుంటాడు. నిత్యత్వము దృష్టితో చూడడు. తాత్కాలిక దృష్టిలో కనిపించే వస్తువులు వేరు, నిత్యత్వం దృష్టిలో కనిపించే విధానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి నిత్యత్వం దృష్టిలో ఒకసారి దృష్టిని కనిపించేటప్పుడు నిత్యదేవుడు కనిపించాడు. కళ్ళకి కనిపించాడా కాదు, బుద్ధికి కనిపించాడు. ఆ స్థిరమైన బుద్ధికి కనిపించాడు. కాబట్టి నిత్యత్వం అది, నిత్యత్వం ఎంతో వర్ణాతీతమైన నిత్యత్వం. 70-60 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు గడవడానికి చాలా కాలం పట్టింది. ఆయన ముసలి వయసు వచ్చింది 60-70 సంవత్సరాలు గడిచిపోవడానికి. చాలా కాలంలో అనిపించింది, కానీ నిత్యత్వం అలాంటి ఉండదు. కాబట్టి కళ్ళు తెరవబడితే నిత్యత్వం కనిపిస్తుంది మనిషికి. నిత్య దేవుడు కనిపిస్తాడు, నిత్య నివాసం కనిపిస్తుంది, నిత్య సౌభాగ్యం గోచరిస్తుంది మనిషి. కాబట్టి స్థిర బుద్ధి కనబడి మనం అనేక సార్లు కొట్టబడతాం కదా.
కొట్టబడతామంటే బోధ వినేటప్పుడు కొంచెంసేపు ఊపు వస్తుంది. సాటి పోయినాక మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన మామూలు అయిపోతారు. మామూలు లోకంలో మనుషులు ఆలోచించేస్తుంది. ఇది అస్థిరమైన సంగతి, స్థిరబుద్ధి కాదు. స్థిరబుద్ధి అయితే మనోనేత్రం వెలిగింపబడిన స్థితి అయి ఉంటుంది. కాబట్టి మీ మనోనేత్రంలో వెలిగింపబడ్డందున అస్థిరమైన బుద్ధితో పట్టబడేది స్థిర బుద్ధికి సంబంధించింది కాదు. కాబట్టి ఎప్పుడు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో సమాచార రాబడుతుంది ప్రత్యేకించి ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో అస్థిరమైన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనుషులు ఊరికే కొట్టబడుతుంటారని సమాచారం చెప్పేశాడు. అది పసిపిల్లల స్వభావం. ఆత్మ సంబంధంలో పసిపిల్లలు ఏం చేస్తుంటారంటే మరణార్థం వెలిగింపబడిన వారు ఏంటంటే అవకాశం ఉండదు. అందువల్ల 14 వచ్చిన అందువల్ల మనం ఇంటి మీద పసిపిల్లమైనది మనుషుల మాయోపారం చేత వచ్చినతోనూ తప్పు మార్గంలో కీర్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలో ఇటువంటి కొట్టుకొని పోయేవాడు అస్థిరంలో అన్నమాట. స్థిరబుద్ధి లేనివారు అన్నమాట. ఇటువంటి కొట్టుకొని పోయేది స్థిరబుద్ధి లేని పరిస్థితి. మరణాంతరులు వెలిగించి పెడితే ఒక స్థిరమైన బుద్ధి వస్తే మనిషికి ఒక స్థిరమైన బుద్ధి మరణాంతరులు వెలిగింపబడిన వారికి కలుగుతుంది. మరణాంతరులు వెలిగింపబడిన వాడికి స్థిరమైన బుద్ధి వస్తే స్థిర బుద్ధిలో ఏది ఎలా ఉన్నదో పర్వతానికి సంపూర్ణంగా పెరుగుతుంది. భౌతికమైన కళ్ళతో చూసే సంఘటన వేరు, మరోనంతరం వెలిగింపబడిన వారు చూసే సంగతులు వేరుగా ఉంటాయి. రైతున మన వారికి వచ్చిన సమాచారం చెప్తారు. ఈ సందర్భంలో ఒకే వస్తువును మనోనేత్రం వెలిగింపబడిన వ్యక్తి చూడటం ఒక రకం దృష్టి ఒక రకంగా ఉంటుంది. అదే వస్తువును మనోనేత్రం వెలిగించబడిన వ్యక్తి చూడితే ఒక్కొక్క రకం ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. గ్రంథంలో ఆ సమాచారం తెలియజేస్తాను. ఈ సందర్భంగా మనం ఒక నిమిషం ఆలోచించేద్దాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మన పరిస్థితి ఏంటి? మనోనేత్రం వెలిగింపబడిన పరిస్థితి, లేకపోతే శరీర సంబంధమైన నేత్రాలతోనే సంగతులు ఆలోచన చేసే పరిస్థితి? బ్రహ్మ యేసు 6వ అధ్యాయంలో మత్తయి సువార్త ఒక లోకంలో ఒక విశేషమైన వింతైన మహాశ్వర్యవంతులకు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో తనకంటే ఐశ్వర్యము అనుభవించిన మరొక వ్యక్తి భూమి మీద ఉండడు. ఐశ్వర్యంలో సాధ్యమైన ఒక మహత్తరమైన వ్యక్తి సొలొమోను. సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని కొలతవేయడానికి ఉండదు. కొలతవేయడానికి సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గురించి క్రీస్తు మాట్లాడితే సమాచారం తెలియజేస్తున్నాడు. 29వ వచనంలో ఆయనను తన సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. నేను రుడి రేపు పొయ్యిలో వేపడు అడవి కట్టి దేవుడు ఇలా అలంకరించిన ఎడలా అల్పవిశ్వాసులారా అని చెప్పేశాడు. నీకు మనిషిగా వసం ధరించాడు కదా. కాబట్టి ప్రమాణేశ్వరం తెలియజేసిన సమాచారం అంటే సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గుర్చిపట్టాడు. ఒక దెబ్బతో పుట్టి పడేశాడు సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని. సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని కొట్టివేసేందుకు తేలికైన ఐశ్వర్యం కాదు అది. మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో సమాచారం ఇవ్వబడింది. మొదటి రాజు 9వ అధ్యాయంలో సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్న మరొక వ్యక్తి ఉంది ఇక్కడ. ఆమె శేబదేశపు రాణి. 10వ అధ్యాయం మొదటి రాజు 10వ అధ్యాయంలో సమాచారం ఇవ్వబడింది. మనోనేత్రుడు వెలిగింపబడకుండా ఉండటంలో ఉండే వ్యత్యాసం ఈ సంగతిలో తెలియజేస్తుంటే మొదటి రాజులు 10వ అధ్యాయంలో దర్శించడానికని తూర్పు దేశం నుంచి భూదిగంతము నుండి ఒక ఆవిడ మన సొలొమోను దగ్గరకు వచ్చిందంట. 10వ అధ్యాయం శేబదేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని ఓడాధులుగా మాటలు శోధించడికై వచ్చాను. ఆమె ఒక పరివారంతో గంధవర్గంలో విస్తారమైన బంగారం రత్నం ఒత్తిడిగా ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చాను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాంపత్యాన్ని బట్టి తనతో మాట్లాడిగా
ఆమె వేసిన ప్రశ్నంటే సులభమైన ప్రత్యుత్తరం చెప్పాను. రాజులకు బలిగా దేవియు లేదా ఆమె ప్రశ్న వేసిన వాళ్ళకి భావం చెప్పాను. శేపరాడి సులభం యొక్క జ్ఞానమును వచ్చి జ్ఞానమును అతని కట్టించిన మందిరమును అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అతని సేవ కూర్చుని పీటలను అతని ఉపచారులు కనిపెట్టలేము వారి వస్త్రములను అతని గిన్నె అందించిన వారిని యెహోవా మందిరం అతను అనుసరించడాలను చూచి విస్మయం పొందినదై విస్మయం పొందినదై రాడికే ఆశ్చర్యం కల్పించే పరిస్థితి అయితే మామూలు సామాన్యుడికి ఎలా ఉంటుందో తెలియదు చెప్తారు వీళ్ళు. ఒక రాణి అంతస్తు, రాణి భోగం, రాణి యొక్క ఐశ్వర్యం అందులో అనుభవించాము. వృత్తి సూచన సామాన్య నామకాలు దిశించుడు అంటే ఐశ్వర్యం ఉంటే అనిపించుకుంటారు. కానీ ఒక రాణి తన ఐశ్వర్యం శోభతో వచ్చి ఒక పరిస్థితిని చూసి మాట్లాడుతుంది. దాని భోజనం బలమైన ఆహార వస్తువులు ఎలాంటి విశేషమైన మాట్లాడు. భోజన బలమైన ఆహార వస్తువులు ఏ వస్తువులో ఆహార వస్తువులు చెప్పిన ఆహార వస్తువులు గతంలో మీకు ఒకసారి పడవచ్చు జ్ఞాపకం చేస్తారు వదిలిపెట్టే కదా. భోజనం బలమైన వస్తువులు ఎలాంటి వస్తువులు ఏం భోజనం చేస్తారు ఈ రాజు. రాడిగా ఆశ్చర్యపడిగించే భోజనం అతడు సేవకులు కూర్చుంటే పీటలో ఈయన కూర్చుంటే సింహాసనం మామూలు సింహాసనం కదా. లోకంలో ఎక్కడైనా విచిత్రమైన సింహాసనం కట్టించుకున్నాడు. బుద్ధి ఆడితే బంగారం ఉండాలి, కాళ్ళు తాగితే బంగారం ఉండాలి, లేకపోతే కాళ్ళు తాగినా బంగారం రాకుండా కాళ్ళు తాగితే కాళ్ళు పెట్టడు ఆయన. అంతే బంగారం మీద కూర్చోవాలి. చదువు తగిలిందంటే బంగారం తగలాలి, చేతితో పట్టుకుంటే బంగారమే ఉండాలి. బంగారం కాదు ఏడని గెలిచే మనిషి కాదు. అలాంటి ఒక విశేషమైన వ్యక్తి. ఆ మనుషులు రాజకుమార్ సేవకులు కూర్చునేటట్లు తీసుకుంటారు. నాకు కూడా ఇలాంటి కూర్చి అనే టైంలో ఉండి తీసుకొని పోతే అక్కడ కూర్చొని విశేషం మాట్లాడుతున్నాను. ఈ సేవకుడు కూర్చునే పేరు వారిని తెలుసుకుని వస్తారు. సోళపాటల్లో చెన్నైలో నాకు వింతైన సమాచారం చూశాను. నేను చెప్తూ మనిషి దాని మీద కిరీటం పెట్టుకుంటాడు వాడి గేట్ దగ్గర. చిన్న సమాచారం కాదు, లోపలికి వెళ్ళే వాడికి సెక్యూరిటీ పడుతుండే పరిస్థితి. సోడా 5 స్టార్ హోటల్ 6 స్టార్ హోటల్ విశేషించి లోపలికి పోతే ఎలా ఉంటుందో భయంకరమైన లోపలికి పోతే ఏ తాకినా మురికయ్యేదో మన చేతిలో దాన్ని మురికయ్యే పరిస్థితుల్లో భయంకరంగా కనిపిస్తుంది. అప్రాలు వస్తాడు. కానీ అలా కాదు, ఇది రాజకీయ సమూహంలో చదివి మాట్లాడుతున్న సమాచారం చేస్తున్నాం. సేవ రాణి యొక్క శేప రాణి సులభం యొక్క జ్ఞానం అతను కట్టించిన మంది ఒక సమాచారం. భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుని పీటలను ఆయన కూర్చుని కదది సేవకులు కూర్చుని పీటలను అతని ఉచిత కనిపెట్టును వారి రాజవస్త్రములను వారి వస్త్రములను అతని గిన్నె అందించు వారి యెహోవా అతడు అర్పించు దానములను చూసి విస్మయపడుతున్నాను. ఈ కార్యముల గురించి జ్ఞానం గురించి నా దేశంలో నేను ఇంతమాట నిజమే. ఆయనను నేను వచ్చి కనులారు చూడని మనకు ఆ మాట నమ్మకండి. దానిలో సగమైన చెప్పలేదు. ఎప్పుడు నాకు తెలుసుకునేలా నీ జ్ఞానములో నీ భాగ్యములో నేను విన్నదాన్ని బహుగా మించినది. నీ భాగ్యం ఎంతో మించింది. నీ జనులో భాగ్యవంతుడు. నీ మొదలు నీ ఎలా నిలిచి నీ జ్ఞానవంతుడు నిలిచుడు, నీ సేవకులు భాగ్యవంతుడు అని విశేషించి పొగిడి ఏం అనుభవం అని అనుభవం అనేసి భోజనం పదవేట భోజనం పదార్థాల ఏ భోజనం తినా భోజనమా ఈ పీటలు మామూలు పెట్ల పడేసుకున్న డ్రెస్ ఉందే సర్వ్ చేసే పడేసుకున్న డ్రెస్ సూపర్ క్లాస్. నా దేశంలో నీ మాట విన్నాను కానీ నమ్మలేదు. కొంచెం చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాను. అప్పుడు పోయింది ప్రభా దేశాలంటే అది వచ్చేసి
సులభం తన వైభవంతుడు కూడా ఒకదాని మనం అలంకరించబడి వ్యత్యాసం అది. మనోనేత్రుడు వెలిగింపబడ్డ వారి దృష్టి వేరుకుంటుంది, వెలిగించబడిన వారికి వెలిగింపబడిన వారి దృష్టి వేరుకుంటుంది. వెలిగింపబడని దృష్టిలో శాపదేశుడు సులభమైన కష్టం చూసి అబ్బురపోయింది. మనోనేత్రుడు వెలిగించి పెడితే వ్యత్యాసం ఉంటుంది. ఏది నేను చెప్పిన సమాచారం మీకు మరియు మీ మనోనేత్రుడు వెలిగింపబడ్డారు. సులభంతర వైభవవంతులతో కూడా ఏముంది సార్, అడవిలో ఒకదానిలాగా ఏ అడవిలో ఒకదానిలాగా పనికిరాలా, నువ్వు నాన్న ప్రధాని కూడా పనికిరావాలి. నువ్వు ఎందుకు పనికిరావంటే అడవి పూలకు సహజమైన సొగసు ఉంటుంది, నీకు ఉండదు. రెండు, అడవి పూలకు సహజమైన వాసన ఉంటుంది, నీకు ఉండదు. అడవి పూలకు సహజమైన ఆకర్షణ ఉంటుంది, నీకు ఉండదు. ఒకదానిలాగా అలంకరించబడింది రాష్ట్రాన్ని ఎంత ఆడేశాడు. నువ్వు రంగు పట్టుకుంటే రంగు ఉంటుంది, రంగు పట్టుకుంటే రంగు ఉంటుంది. నువ్వు చెట్టు పట్టుకుంటే వాసన ఉంటుంది, చెట్టు పట్టుకోకుండా వాసన ఉంటుంది. నీకంటే ఇది శ్రేష్టమైన అని చెప్పేసి ప్రమాణం. అడుగులో ఒకదానిలాగా అలంకరించబడేది. ఏం చేస్తున్నా కొద్దిగా నిత్యత్వంతో పోలిసి ఎంత మాత్రం అని మీ కళ్ళు నిత్యత్వం దృష్టితో చూడట్లేదు. భౌతికమైన భవనత్వం వెలుగుబడిలో తాత్కాలికమైన దృష్టి చూస్తుంటే కనపడ్డాయి విశేషంగా. నిత్యత్వం దృష్టిలో చూస్తే వాస్తవానికి ప్రమాణ ఏముందో మనకి తెలియదు. అనేక మనం వెళ్ళమంటున్నారంటే ఇది ఎలాంటి వాడో అనుకుంటారు. సముద్రాన్ని గాలిని అడిచేటనుకో, అడిచేటప్పటికి నవ్వు ఇది ఎలాంటి వాడో, ఇది సముద్రమును గాలి లోపడుతుంది అని చెప్పేస్తుంది. ఎలాంటి వాడో నీకు తెలిస్తే కదా నీకైనా మామూలు పడుతుంది. ఎలాంటి వాడో తెలియాలంటే నేను ఇంద్ర స్థలానికి వచ్చి నా స్టేటస్ చూడాలి. నా స్టేటస్ ను నిజంగా చూస్తే సులామాన్ గురించి మాట్లాడు. అలా చేసే కోరిక ఏంటంటే ఆయన దేశంలో ఆయన స్థలంలోకి వచ్చి ఏమి వదులుకొని భూమి మీదకి వచ్చాడో అసలు ఆయనకి ఏమన్నదో అది చూపించాలని కోరిక. మనోనేత్రుడు వెలిగింపబడ్డం కదా. 17వ అధ్యాయం యోహాను 17వ అధ్యాయంలో ప్రభువు యేసు చిరకాలపు కోరిక ఆఖరు అంటే సావు సమయంలో ఎదుగుతున్నాడు. చిరకాలపు కోరిక చనిపోయేటప్పుడు అంట ఊరికి ముందు మన దేశంలో ఊరి పడేవాడికి ఆఫరిస్తారంట, నీకేం కావాలి అని కోరుకుంటారంట. ఈ లాస్ట్ కోరిక చివరి కోరిక ఏంటి, ఆ కోరిక తీర్చాలని ఆవిడ వీలైతే తీర్చడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంటుందని విన్నా నేను. మరి వాస్తవం ఎంతో తెలియలా. కానీ ప్రభుత్వం యేసు చనిపోకముందు గాఢమైన తన చిరకాలం కోరిక చెప్పేస్తున్నాడు. 17వ అధ్యాయంలో 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉంటున్నా అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వాడును నాతో కూడా ఉండవలని వారి కోరికది. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను ఓర్చడవలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడుతున్న ప్రేమించింది. నేను ఆ చిరకాల కోరిక జగత్తు పునాది వేయబడి ప్రేమించాను కదా. నా కోరిక ఏంటంటే నేను ఎక్కడుంటానో వీరు నా దగ్గర ఉండాలా. ఉండటం మాత్రమే కాదు, నాకు ఏముంటుందో కళ్ళ చూడాలి. అప్పుడు అర్థమవుతున్నాను. నేను ఎవరినో అర్థం కావాలంటే వారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి చూడాలి. సులభమైన వస్తారు వాస్తవానికి. నేను అడే వాడి పూర్లో ఒకదాని పలకరించబడేదని చెప్పిన మాట వాస్తవమని కళ్ళాలు వచ్చి చూసిన దీనికి అర్థమైపోతుంది వాస్తవం నాకేముందో. అందువల్ల మనోనేత్రుడు వెలిగింపబట్టడం వల్ల ఒక ప్రాముఖ్యమైన సంగతి. దానివల్ల మనుషులు దృష్టి మార్చబడుతుంటుంది, ఆలోచన మార్చబడుతుంటుంది, దృక్పథం సంపూర్ణంగా మార్చబడుతుంది. మనోనేత్రుడు వెలిగించబడ్డా ఇది ఎలాంటి వాడో అంటున్నారే కానీ ఎలాంటి వాడు అంటున్నారో ఇప్పుడు చూస్తే కదా ఎలాంటి వాడు తెలిసేది.
నేను ఎలాంటి వాడు నీకు తెలియాలంటే మరి నువ్వు అలాంటి వాడు అయిపోయి ఇదంతా లేకపోయింది. సులభంగా స్టేటస్లో ఉండి పుట్టే ఇబ్బందులతో నేను వెంటబడి నీ కళ్ళ మొక్కేవాడు కదా, నీ సినివేసేవాడు గొడవకు వచ్చేది లేదు కూడా ఎందుకు మరి అంత స్టేటస్ ఇదేంటి లేదు అనుకోవడం. నీ మనోన్నతుడు వెలిగించబడటానికి నేను చేసి తాగుతున్నాను. భౌతికంగా ఆలోచించేందుకు పరిస్థితి వాస్తవాన్ని ఆత్మ సంబంధంగా ఆలోచించేయటానికి ఉద్దేశించి నేను ఏమై ఉన్నా అదంతా విడిచిపెట్టి మనిషి కొరకు దాసుల స్వరూపం ధరించుకోవడానికి ఇప్పుడు ఈ మనోన్నతుడు వెలిగించే కార్యక్రమం చేయడానికి భౌతికమైన వాటి మీద మీ దృష్టి నిలబడకుండా ఉండాలనే ఉద్దేశంతో చేస్తాను. భౌతికమైన వాటి మీద దృష్టి ఉండకూడదు అనే విశేషమైన కార్యక్రమం అందువల్ల మనోన్నతుడు టైంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుమైన నిరీక్షించుగా అది చెప్పుకోవాలి. మిమ్మల్ని పిలిచిన దేవుడు, పిలిచిన పిలుపులో నిరీక్షణ ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపున నిరీక్షించుగా ఏదైనా రండి అని పిలిచిన పిలుపులో నిరీక్షణ ఉంది. రెండు విశేషమైన సంగతులు ఉన్నాయి. ఆయనకు బ్రహ్మనేసి ఎక్కడుంటాడో మేము అక్కడ ఉండాలనే ఉద్దేశం కలిగి పిలిచిన పిలుపులో భాగమైంది. అంతేకాదు ఉండాలి. మనోనేతలు వెలిగింపబడి మీ దృష్టి ఎలా ఉంటుంది అంతేకాదు నేను ఉండాలి. అంతేకాదు నువ్వు ఉండాలంటే కండిషన్ మీద చేయండి. నేను ఉండేకన్నా ఉండాలంటే నువ్వు పాపంలో తాగకూడదు చేయండి చెప్పేసి సంవత్సరంలో 8వ అధ్యాయం. సంవత్సరం 8వ అధ్యాయం. అంతేకాదు ఉండాలంటే కండిషన్ మనం అయిపోయింది. జాతి మనిషికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంవత్సరాలు 8వ అధ్యాయం 2వ వచ్చింది. ఈ సంగతి రాయబడింది. అంతేకాదు మనం ఉండాలి. 8వ అధ్యాయం 2వ వచ్చిందో మరొకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతున్నారు కానీ మీ పాపంలో నుండి మీరు చనిపోదు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేదని వాళ్ళతో చెప్పారు. కాబట్టి వెళ్ళి చోటికి రావాలంటే పాపంలో చావకూడదు. పాపం చనిపోయేవాడు మరణతులు వెలిగింపబడేవాడు ఏంటాడు. ఆ మరణతులు వెలిగింపబడేవాడు పాపంలో చావడు. కాబట్టి మీ పాపంలో చనిపోతే నేను ఉండే సమయానికి రాలేదు. నేను ఉండే సమయానికి రాకపోతే నాకేమన్నదో మీరు చూడాలి. నాకేమన్నదో నువ్వు నిజంగా చూడాలంటే నేను ఉండే సమయంలో ఉండాలి. అప్పుడు నాకు అనుభవించబడినాను ఇక్కడ రావాలని చూడాలి. నేను ఏంటంటే ఈయన నేను భూమి మీద ఏదో అనుకున్నానే ఆయన గురించి. ఏమనుకున్నావు? సముద్రాన్ని తుఫాన్ని మార్చని గడ్డించగలిగినవాడు అనుకున్నా. కరెక్టే. ఇంకేమనుకున్నాం? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగిన వాడు అనుకున్నా. ఇంకేమనుకున్నాం? ఏదో అనుకున్నాను. కానీ ఈయన అది చూడటానికి నీవు ఆయనతో పాటు ఉండటం అవసరమైనది. ఇది మనోనేత్రంలో వెలిగించబడిన వారు అనుభవించే స్థితి. అది విశేషమైన సమాచారం. అందువల్ల నేను వెళ్ళే స్థలానికి మీరు రావాలంటే మీ మనోనేత్రం వెలిగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఏంటి ఇలాంటిది తెలుసునా? నిజంగా మనోనేత్రం వెలిగించబడ్డా ఊరికనే 4 మాటలు విని నీ దృష్టిలో విశ్వాసం అని చెప్పుకుంటున్నావా? కాబట్టి మనోనేత్రం వెలిగించబడి మనిషి వేరే రకం ఉంటాడు. ఆలోచన వేరే రకం ఉంటుంది. శరీర సంబంధం వేరే రకంగా ఆలోచన చేస్తుంటాడు. మీరు పిలిచిన పిలుపులో ఉండే నిరీక్షణ ఏంటి? నా పిలిచిన పిలుపు నిరీక్షణ. ఆయన నేను మాట్లాడాను. అడిగాడు సహోదరిని పిలిచి దగ్గరికి పిలిచి మాట్లాడాడు. సువార్త చెప్పాడు. నా జీవితంలో కోరికలను నెరవేర్చుకోవాలి. అది మీరు వింటే ఎంత హాస్యాస్పదంగా ఉందో నేను చెప్పలేము.
అల్పమైన కోరిక. దానికోసం జీవితం త్యాగం చేస్తాడట. ఏంటి అని కోరికని చివరికి అడిగితే ఆఖరి చెప్పాడు, మా ఊళ్ళో నేను మా ఊరు ప్రెసిడెంట్ అవ్వాలా కోరిక. అసహ్యంగా హాస్యాస్పదంగా ఉంది మాస్టర్. కాబట్టి దేవుడు మీకు పిలిచిన పిలుపులు ఏముందంటే చెప్పారు, పిలుపులో ఉంది, మీ ఊరు ప్రెసిడెంట్ అవ్వాలి కాదు ఉంది పిలుపు. దేవుడు కుమారుడు ఒక క్రీస్తు ప్రభుతో పాటు ఆయన మహిమలో ఆయనకి ఏమవుతుందో చూడటం, దాంట్లో పాలు పొందటం, ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ అది. 2వ దశలోనికి 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఈ లోపల రక్షింపబడి మా ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలి. ఏం పొందాలి? క్రీస్తు యొక్క మహిమను కూడా పొందాలి. ఆయన ఏమనిపిస్తున్నాడు, నువ్వు కూడా దాన్ని అనిపించాలి అనే ఉద్దేశంతో సువార్తలో మిమ్మల్ని మీరు పిలిచాడు. పిలుపులో ఇది ఉన్న విశేషమైన సంగతి. పిలుపులో సువార్త పిలుపులో ఇది ఉంటే మీ మనోనేతలు వెలిగించబడుతుంటాయి. మనోనేతలు వెలిగించబడిన వాడికి ఏం తెలుస్తుందంటే కృష్ణుడు మహిమలో నమ్మలు పాల్గొంటుంది అని సమాచారం తెలుస్తుంటుంది. మనోనేతలు వెలిగించబడడం వల్ల మిమ్మల్ని పిలిచిన ఉండే నిరీక్షణ ఏంటి? ఎలాంటి నిరీక్షణ ఉంది నీకు? ఏం నిరీక్షణ అంటే ప్రభు నేసి ఊరించి చెప్పాడు, నాకేమన్నదో మీరు చూడాలంటారా, మీరు నా దగ్గర నిన్నెక్కడ మీరు రావాలి, నేను నా దగ్గర నిన్నెక్కడికి వచ్చి నాకేమన్నదో నేను ఎప్పుడు చూడాలి. అంత అయినా ఆయన అనుకోవాలి. అంత అయినా నువ్వు అనుకునేటప్పుడు నువ్వు కూడా అంత అయినా అవుతావు. పిలుపులో ఉన్న నిరీక్షణ విశేషమైన సమాచారం. కాబట్టి నువ్వు ఒక ఊరి ప్రెసిడెంట్ అవడం నాకు అభినంగానే అసహ్యం అయిపోయింది. మనిషి ఈ పిలుపులో నిరీక్షణ ఊరి ప్రెసిడెంట్ కాదు, మహిమలో కృష్ణుతో పాటు కోరుకుందే మహత్తరమైన పిలుపు. ఆ నిరీక్షణ విశేషమైన సమాచారం. కాబట్టి ఇది మనేశ్వరం అన్నమాట. మామూలు నిరీక్షణ కాదు, శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఈ నిరీక్షణ భూసంబంధమైన ఏ నిరీక్షణ సంబంధించింది కాదు. ఏం చెప్పాడంటే కొలస్సీ 3:4 కొలస్సీ 3:4 మీరు పిలుపు అన్నది మీరు తెలిసిన పిలుపు అనే నిరీక్షణ ఏమన్నైతే చెప్పాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుతుంది. అది నిరీక్షణ. నిరీక్షణ మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షం. నిరీక్షణ కలిగిన మనిషి ఏం చేస్తుంటాడు తెలిసిన? ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటాడు, ఈ మనసును నిర్దోషంగా పెట్టుకుంటాడు. తలములు భౌతికమైన శరీరమైన వచ్చేదో కొట్టబడుకున్నట్లుగా దాన్ని పైన పెట్టుకుంటాడు. నిరీక్షణ కలిగిన మనిషి. మీరు తెలిసిన పిలుపు నిరీక్షణ లాంటిదంటే అల్పమైన వాటిని చిన్నవాటిని చూడదు, ఆలోచించేది. చిన్నవాటిని ఆలోచించేది ఎంత గొప్ప వాటిని ఆలోచన చేస్తుందో. కాబట్టి మనోనేతలు వెలిగించబడ్డవాడు ఆ పైన ఆలోచన చేస్తుంటాడు. ఈ దేహంలో అలాంటి పరిస్థితి, ఈ మనసులో అలాంటి దృక్పథం, ఈ జీవన శైలిలో అలాంటి నడక, పిలుపులో నిరీక్షణ లాంటిదో ఆ జీవితమే ప్రత్యేకించుంటుంది. ఆ జీవితం ప్రత్యేకించి ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే గల్తీ 3:2 గల్తీ 2:2 నేను కృష్ణుడు సిలువబడున్నా, ఈ జీవించేది నేను కాదు. ఉండదు బతుకుతుందండి, నేను బ్రతికి ఎట్టు బతుకుతానా? నేనే బ్రతికితే ఏం చేస్తానంటే స్త్రీలను పురుషులను ఈడ్చుకొని చక్కగా పడేస్తాను, హింసిస్తాను. అలా నేను బ్రతికితే బ్రతికబడుతుంది. ఇప్పుడు నేను కదా బ్రతుకుతుంది. ఆ వాడు తెచ్చాడు, సిలువేయబడ్డా. నేను కృష్ణుడు సిలువేయబడ్డా. ఈ జీవించేది నేను కాదు, కృష్ణ ఆయన బ్రతుకుతున్నాను. ఇప్పుడు శరీరాన్ని జీవించి ఈ జీవితం ఉందే నన్ను ప్రేమించి నా కొరకు తొలుతను అప్పగించుకుని దేవుడి కుమారుల విశ్వాసంలో బ్రతుకుతున్నాను. నేను బ్రతకట్లేదు, కృష్ణుడు బ్రతుకుతున్నాను. పిలుపు నన్ను నిరీక్షణ చేసే విశేషం అంటారు. కాబట్టి నీ పిలుపు నాకు నిరీక్షణ ఉంటే ఎవరి కోసం బ్రతుకుతావు అని చెప్పి, నేను బ్రతికేది నా కోసం కాదు. నేను కానీ ఇప్పుడు బ్రతుకుతుంది. అసలు నేను బ్రతికితే నా బ్రతుకు ఒక వేరే రకం ఉండింది, ఒకప్పుడు ఉండింది కదా, అది నేను బ్రతికాను.
తార్సువాడు సౌలు బ్రతికిన బ్రతికేది భయంకరంగా ఉంది. కానీ ఇప్పుడు నేరుగా బ్రతుకుతుంది. క్రీస్తువు బ్రతుకుతున్నాడు నాలో. ఎందుకు కదా పోయి అక్కడ ఉండాలని ఉద్దేశంతో బ్రతుకుతున్నా. ఇప్పుడు శరీరమందు జీవించి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తొలుతాను అర్పించుకున్న దేవుడు కుమార్యంలో విశ్వాసం బ్రతుకుతుంది. బ్రతుకు కారణం అది అంటే అర్థమైందయ్యా. అర్థమేమంటవా? నేను భోజనం చేస్తే కృష్ణుడి కోసం తింటాను, నీకు తెలుసు అది సంగతి అనేది. నా కోసం తినను, నేను నా కోసం నేను భోజనం చేయను, నా కోసం నేను బ్రతుకను. కాబట్టి ఆ మహిళలో నా పిలిచిన పిలుపు నా నిరీక్షణ ఏం చేస్తుందంటే నన్ను పిలిచిన పిలుపు నిరీక్షణ ఏం చేస్తుంది తెలియజేయాలి. తన కోసం తను బ్రతికేటట్టు చేయదు. నిరీక్షించే మనిషి చేయదు. నాకు గొడవ మీకు అర్థమవుతుంది కదా. ఊరికే బెట్టే మాటలు చెప్పుకొని బతుకుతుంది కాదు. ఇది వాస్తవమైన జీవితం జీవించే విధానం. ఆ పిలిచిన పిలుపులు నాకు నిరీక్షణ ఏంటో తెలుసు. ఏంటి ఆ నిరీక్షణ? రెండో మంది ఆ నిరీక్షణ గురించి మాట్లాడతాను. పిలుపున నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయంలో 6వ వచనం సమాచారం. నేను ఇప్పుడే ఆనార్పణంగా పోయబడుతున్నాను. 2వ తిమోతి 4వ అధ్యాయం 6వ. నేను ఇప్పుడే ఆనార్పణంగా పోయబడుతున్నాను. ఆనార్పణం అంటే దేవుడి సమూహంలో ద్రాక్షరసము నీళ్ళుగా పాల్పోయబడుతుంది. అది పానార్పణం. దేవుడి సమూహంలో పోయబడే పానార్పణం అనేది దేవునికి పానంగా పోయబడే అర్పణ. నా బ్రతుకు అలా ప్రాణార్పణంగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలం సంసిద్ధంగా ఉంది. నా నిరీక్షణ అది. వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? మంచి పోరాటం కూడా పరుచుని పట్టించుకున్నాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఎది మీద నా పరుచుపడుతుంది. ఆదేమన ఇంకా న్యాయపూర్వక నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షత అపేక్షించే వారికి అందరికీ అనుభవిస్తుంటాడు. కాబట్టి దృష్టిలో మాకు, దృక్పథంలో మాకు, జీవన విధానంలో మాకు, నడుపులో మాకు ఉంటుంది. పిలుపున్న నిరీక్షణతో నీకు తెలిస్తే ఆ నిరీక్షణ ఎదిగిన మనిషి జీవించే విధానం ఉంటుంది. ఆయన మనం పిలిచిన పిలుపు నిరీక్షణలో కళ్ళు తెరబడి మరణంతో వెలిగించబడి జీవితం విధానండి. లేఖనాలు ఖండలు చెప్పడం కాదు, వెలిగించడం కాదు. నాకులాగా మీరేదో వెంటనే కాదండి. జీవనం విధానం మర్చిపోవాలి సంపూర్ణంగా. దాని దృష్టిలో సంపూర్ణంగా చేసే అడుగుల్లో, జీవించే విధానంలో, తలంచే తలంపుల్లో కరెక్ట్గా కనపడాల్సిన అవసరం ఉంది. ఆయన మనం పిలిచిన పిలుపు నిరీక్షించడం. ఆ పిలుపు నిరీక్షణ కలిగిన మనుషులు జీవించే విధానం ఏర్పడుతుంది. జీవించే విధానం ఏర్పడుతుంది. ఆ విధానం గురించి మాట్లాడి ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనంలో నా మటుకైతే బ్రతికే క్రీస్తు కోసం బ్రతుకుతాను. నేను బ్రతికే క్రీస్తు కోసం బ్రతుకుతాను. నా కోసం బ్రతుకుతాను. అయిపోయింది. నా కోసం బ్రతికే రోజులు పోయినాయి. 21వ వచనంలో నా మటుకైతే బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభం. ఇదే సాగుబోయిన ఇల్లు నువ్వు వెలికాదది లాభం అని. నాకు లాభ నష్టాలు, నాకు బిజినెస్ తెలుసు సంగతి మాట్లాడుతున్న మనిషి. లాభ నష్టాలు కలిగిన వాడిని నేను బిజినెస్ టర్మ్స్ లో మాట్లాడుతున్నా. ఏది లాభం ఏది నష్టం అనే సంగతి నాకు తెలియవచ్చు. ఒక బిజినెస్ మ్యాన్కి లాభ నష్టాలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు లాభ నష్టాలు ఎలా తెలుస్తుంటాయో, మనోరంజనం వెలిగించబడిన వాడికి వాడి జీవితంలో లాభ నష్టాలు అవి తెలిసిపోతుంటాయి. మట్టికి ప్రతిష్ఠించి తీసుకోవడం కోసం బ్రతుకుతారు. చావైతే లాభం. మనోరంజనులు వెలిగించబడినందున నిరీక్షించడం. నెంబర్ 2, రెండవ విశేషమైన సంగతి ఏం చెప్పండి? ఎఫెసీ 1వ అధ్యాయంలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం పెట్టిలో. రెండవ విశేషమైన సంగతి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం పెట్టిలో. నేను అనేక మంది చెప్పాను, మళ్ళా చెప్పాల్సిన మాట్లాడుతున్నా. స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. స్వాస్థ్యం అంటే తండ్రి ఆస్తికి వారసత్వం. స్వాస్థ్యం అనేది ఈ స్వాస్థ్యము మహిమైశ్వర్యంతో కూడింది. ఐశ్వర్యం కదండి, మహిమైశ్వర్యంతో కూడింది.
స్వాస్థ్యానికి మహిమేశ్వరుడు. మీరు ఏమనుకున్నా నాకు తెలియదులా, నా భూమి ధనవంతులు కనపడరు. న్యూస్ పేపర్లో వస్తాయి, అలానే ఈ లోకంలో పలానా పెద్ద ధనవంతుడు, ఇండియాలో పెద్ద ధనవంతుడు న్యూస్ పేపర్లో చదువుతాను నేను, కానీ ధనవంతులని నాకు కనపడరు. కారణం ఏమంటే పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యకు మహిమేశ్వరుడు ఎంతో ధనంలో ప్రతికి లేదు. స్వాస్థ్యకు మహిమేశ్వరుడు పెట్టు కాబట్టి ధనవంతుడు చూస్తే అప్పుడు ధనవంతుడే అనే ఫీలింగ్ నాకు నేను పేదవాడిని నేను తలకు రాకపోతాను. కారణం ఏంటంటే నా స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యమది, మహిమ యొక్క ఐశ్వర్యం ఎంతో చెప్పడానికి లేదు. స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం నాకున్న ఇంట్లో ఈ భూమి ధనవంతుడు ఒక అడుగు స్థలం కొనలేడు. నాకున్న ఇంటిలో భూమి నాకు ఏదో ఆస్తుందని చెప్పట్లా, భూమి నాకు ఆస్తు లేదు అండి. కానీ నాకున్న ఇంట్లో మహిమేశ్వర్యంలో దాంట్లో ఈ భూమిని ధనవంతులైన వాడు ఒక అడుగు కొన్నాడు, మహిమేశ్వరి నాకు అని చెప్పి చేయొచ్చు. అది స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరి. దేవుడు చెప్పాను నేను కూర్చొని మీకు మాట్లాడే బంగారం అది గ్రామ పట్టానికి దగ్గర డబ్బు లేదు. కానీ నేను గతంలో మీకు చెప్పినట్టే బంగారు మీద నడుస్తాను. అది స్వాస్థ్యమైన మహిమేశ్వర్యం. దానికి నమ్మకం సిద్ధపడి ఆలోచన చేస్తుంది చేయొచ్చు. కాబట్టి మేము పిలిచిన పిలుపు ఒక నిరీక్షణ లాంటిదో, పరిశుద్ధం ఆయన మహిమ యొక్క స్వాస్థ్యం లాంటిదో మీరు తెలుసుకోండి. కళ్ళు తెరబడితే మనం తీసుకుంటే అర్థమైపోతుంది సంగతి, కళ్ళు మూసుకున్న వాడికి సంగతి తెలియదు. అర్థమే కాదు వాస్తవానికి. మూడో ప్రత్యేకమైన సంగతి మిమ్మల్ని వేస్ట్ చేయకుండా మూడో సంగతి వెళ్ళిపోతుంది ప్రత్యేకించి. మూడోది ఏం చెప్పాడంటే ఆయన మన కనుకొచ్చిన బలాశయం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తులను వినియోగపరిచిన బలాశయం బట్టి విశ్వసించి మన ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమగా తెలుసుకోవాలి. కృష్ణుని వినియోగపరిచిన బలాశయం, కృష్ణుని వినియోగపరిచిన బలాశయం ఆశ్చర్యమైన బలాశయం. వాస్తవానికి ప్రభువు యేసు కల్వరి శిలువలో హీనపరచబడి, అవమానపరచబడి, ఉమ్మివేయబడి, అసహించబడి, తృణీకరించబడి, చిత్తహింసలు చేయబడి, కనీసం ఆయన మా వాడు మా ప్రభు అని చెప్పుకోవడానికి ధైర్యం పరిస్థితుల్లో నిర్వీర్యం అడిచేసి అవమానకరంగా చనిపోయిన తర్వాత ఒకడు పొరపాటు లేచి వస్తాడేమో అని మాట నివర్తకం చేయడానికి అని సమాజంలో పెట్టేసి దానికి ప్రభుత్వం ముద్ర వేసిన తర్వాత కావలి పెట్టి సంపూర్ణంగా లైఫ్ చేయాలన్న విశేషంతో ఆలోచన చేసే కాలంలో పరలోకం దేవుడు ఆయన వృద్ధులైనా కృష్ణుడు చనిపోతే ఆయన దేవుడు లేపేదెవరు అనే పరిస్థితుల్లో దేవుడు కృష్ణుడు వినియోగపరిచిన బలాశయం. ఆయన వృద్ధి నుంచి లేపడం ఒక విశేషమైన సమాచారం. వృద్ధి నుంచి లేపడం మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని మొత్తం నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేసి పరలోకం దేవుడు దిగొచ్చాడు. దేవుడు దిగొస్తే కావులో ఉన్న రోమ సైనికులు చచ్చిన వాడు అనుకున్నాక చనిపోవాలా, సావలేని వాడు చచ్చిన వాడు అయినట్టు పడుకున్నారు. నాటి మాట్లాడారు అంటే పెట్టుకున్నట్టుండి చంపేస్తారేమో భయం, చచ్చిన వాడు పడుకున్నారు అంటే. కాబట్టి చచ్చిన వాడు పడుకుంటే వచ్చాడు, ముద్ర లాగేశాడు, రోమ ప్రభుత్వం ముద్ర లాగేశాడు, బండం కొట్టించేసి కూర్చున్నాడు. ముద్ర వచ్చి బయటకు వచ్చేసాడు. బయటకు రావాలని నేరుగా చూసేసాడు. చూసేసి నేను కొద్దిసేపు అయిన తర్వాత పట్టణానికి వెళ్ళిపోయా, నేను మెరుగుగానే ఉన్నాం, కానీ పక్క నుంచి దోత వచ్చాడు, ఆ దెబ్బకు మేము చచ్చిన పడుకున్నాం. రమ ముద్ర చీల్చేసాడు, బండం లాగాపడి పడేసాడు, కూర్చుని దాని మీద లేచి బయటకు వెళ్ళిపోతుంది కళ్ళ విషయాన్ని చెప్పేసి. అపోస్తలుల కంటే ముందుగా ప్రభువుని యేసు పునరుద్ధానము ఆయన శత్రువులను పాలు చేసిపోయింది. ఆయన కనపరిచిన బలాశయం.
మృతుల నుంచి లేపి ప్రభువుని యేసు మృతుల నుంచి లేపిన ఆ రోజున అనేక సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచి మొత్తానికి వెళ్ళిపోయి అనబడ్డారు. ఆయన కనిపించిన బలాత్సేవ విశేషణ సమాచారం. ఆ బలాత్సేవ నీ ఎందుకు కనపరిచాడో చెప్పి చేయవచ్చు. కాబట్టి నీ కళ్ళు తెరవబడితే ఆ బలాత్సేవ నీ ఎందుకు కనపరచబడింది అన్నాడు. ఎలా కనపరచబడింది? ఎలా కనపరచబడింది? అపరాధం చేత పాపం చేత చచ్చింది. నువ్వు కూడా చచ్చిపోయావు. కృష్ణతో కూడా బ్రతికించి కేవలం బ్రతికించాడు కాదు, అలో కూడా కూర్చుని పెట్టాడని వచ్చి మాట్లాడి ఎపిసిలో చేసి మాట్లాడకూడదు. కాబట్టి ఆయన నీలో కనపరిచిన బలాత్సేవ ఎపిసిలో అధ్యాయంలో 5వ వచనం నుండి 4 కలిసి ఉన్నాయి. ఆయన దేవుడి కళ్ళు మనము మన అపరాధం చేత చచ్చిన వారమైనప్పుడు సైతం ఆయన చెప్పిన మహాశ్రమ చేత మనం క్రీస్తు కూడా బ్రతికించను. కృప చేత రక్షింపబడేది. క్రీస్తు యేసునందు ఆయన మనము చేసిన ఉపకారం ద్వారా జరిగిన కృప మన దేశంలో రాబోయేలో కనుపరిచిన మెత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చొని పెట్టాడు. ఎక్కడ కూర్చొని పెట్టాను కనుపరిచిన బలాశయ తర్వాత మంది కూర్చొని పెట్టిన విశేషమైన బలాశయం చూపించాడు. కృపనేసినందుకు ఆయన మనలో కనిపించిన బలాశయమైన విశేషమైన సమాచారం. భూసమాధులు పర్వత సమావేశాల్లో కూర్చొని పెట్టబడ్డారు బలాశయం బట్టి. ఇంకేం బలాశయం కనపరిచాడు చూసినా పాపం చేసిన మనుషులు, మరణానికి లోబడే మనుషులు, పాపం జయించి పాపం చేయకుండా నిర్మట్టు మాత్రమే కాకుండా మన మీద ఏర్పాటు చేసే విశేషమైన కార్యక్రమాలు జరిగించాడు బలాశయం అలాంటి. కాబట్టి నువ్వు పాపాలు ఏర్పాటు చేస్తున్నావా? చూపించిన బలాశయం వీడు అవుతా మనోరథం వెలిగించబడి వాడు ఏం చేస్తున్నాడంటే పాపం మీద జయించుకుని జీవిస్తాడు. పాపం చేయకుండా బ్రతుకుతాడు. బ్రతకలిగే స్థితి క్రిస్టియన్లను అనుగ్రహించిన బలాశయం బలం కలిగిన వాడు. కురింపిగా అపవచ్చదు కురింపిగా అడగబడ్డ వాడికి శక్తి వచ్చి ఈ రోజున ఏం చేస్తున్నాడంటే పాపం చేయకుండా జీవితం జీవించే మహత్తమైన కార్యం చేస్తున్నారు. మనం ఎంత వెలిగించబడి పాపం చేసేవాడు, పాపం మనకు వెలిగింపబడినవాడు పాపం చేసేంత క్షీరస్థితికి దిగజారుడు బలాశయం చేస్తున్నందుకు కనపరిచిన బలాశయం. కాబట్టి పాపం చేయకుండా ఉండే సామర్థ్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రిస్టియన్స్ నుండి దేవుడు కనపరిచిన బలాశయంలో వచ్చింది. పాపం మీద విజయం, పాపం మీద విజయం వచ్చింది. మన మీద ఏలుబడి అర్థమైంది. మరియు మీ మనోజ్ఞతలు వెలిగించబడి జరిగిన విశేషమైన 3 కార్యక్రమాలు. రోమిలకు 5వ అధ్యాయంలో ప్రభుత్వం నీదే, ఏలుబడి కూడా నీదే, రాజ్యాన్ని ఏలుబడి ప్రత్యేకించి అప్పగించిన విశేషమైన సంగతి 7వ అధ్యాయం 17వ వచనం మాట్లాడబోతుంది. 25వ అధ్యాయం 17వ వచనం మనం కొన్ని అపరాధమైన వచ్చింది ఆ వర్షం ద్వారానే ఏడు కృప బాహుళ్యము నిందానం పొందువారు జీవము కలవారై పరివేశంగా యేసుక్రీస్తున్న ఆ ఒక్క ద్వారా ఏడున్నారు. మాట మీద ఏలుబడి నీకు లభించిందంటే క్రీస్తు కనపరిచిన బలాశయం నీ మాట మీద ఏలుబడి వచ్చిందంటే, పాపం మీద నీకు జయం అనుగ్రహించబడిందంటే క్రీస్తు కనపరచబడిన బలాశయం. కాబట్టి ఆ బలాశయాన్ని బట్టి నీకు పాపం మీద జయము మన మీద ఏలుబడి ప్రత్యేకంగా లేపబడి పర్వతం కూర్చుని పెట్టబడి మాత్రమే కృప క్రీస్తు యేసునందు అనుగ్రహించబడి మనోన్నతం ఒడిగించబట్టి ఈ సంగతులు సొంతమైపోతాయి. కళ్ళు పోయిన వాడికి ఏమి సొంతం కావు. అందువల్ల ఆ మనోన్నతం వెలిగించబడినందువల్ల ఏం జరిగిందంటే మొట్టమొదట మీ తీరుకోవాల్సిన నిరీక్షణ ఎట్టిదో నాకు ఎలాంటి నిరీక్షణ పరిశుద్ధుల ఆయన చూసిన పరిశుద్ధులయ్యాడు. ఆయన కనుపరిచిన ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమెట్టుగా 3 క్రీస్తు కనపరిచిన బలాత్సయాన్ని బట్టి విశ్వసించి మన యొక్క ఆయన చూపుతున్న శక్తిని మనం మాత్రమే విశేషమైన ఏం చేస్తున్నాడంటే మనకు కనపరిచి మాత్రమే బలాత్సయాన్ని బట్టి మన ద్వారా మనం పెట్టుకోండి. అలోకంలోని 4 అధికారులకు జ్ఞానం తెలియజేయడం దేవుడు సంకల్పించాడు. కాబట్టి సంఘంలో పరలోకంలో అధికారులకు జ్ఞానం తెలియజేయడానికి మనం ఏర్పాటు వాళ్ళం మనలో కనపరిచిన బలాత్సయాన్ని మనం ప్రత్యేకించి ఎఫెసు 3వ అధ్యాయంలో 8వ వచనం సమాచారం రాబడి
నాకు గొడవ ఎందుకు అర్థమవుతుంది కాదు. సమాచారం రాబడింది. దేవుడు సంకల్పించకుండా 3వ అధ్యాయం 2వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసును చేసి సంకల్పించాడు. పరలోకంలోని ప్రధానులకు అధికారులకు సంకల్పంతో విధానం జ్ఞానం తెలియదు. ఎవరి కాదు దేవుడి జ్ఞానం, దేవుడి జ్ఞానం, దేవుడికి వచ్చిన జ్ఞానం ఎవరికి ఎక్కుంటుంది? పరలోకంలో నరులకి అధికారులకు ఉంటుందా? భూమి మీద నరులకి ఎక్కుంటుందా? సహజంగా పరలోకంలో ప్రధానులకు అధికారులకు ఎక్కువ జ్ఞానం ఉండాలి. కానీ ఇప్పుడు సంగతి ఏంటంటే క్రీస్తు యేసును మనకు కనపరిచిన బలాశయమును బట్టి భూలోకంలో సంఘం ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు దేవుడి జ్ఞానం తెలియజేయబడటం అనేది ఆయన విశేషమైన సమాచారం. ఆయన మనలో కనపరిచిన బలాశయం చేసే విశేషమైన సమాచారం. కాబట్టి మనోనేతలు వెలిగించబడితే ఎవరో నీకు అర్థమైపోతుంది. ఎవరో వస్తాయి. నువ్వు దృష్టిని ఎవరైనా నాకు తెలియదు కానీ